బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత ప్రతిపక్ష నేత ఒకేసారి సీమ పర్యటనలో ఉండడం, అక్కడ ఆసక్తికర వ్యాఖ్యలతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం మళ్లీ వేడెక్కింది. గత వారం రోజులుగా అదే పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రలో ప్రభుత్వం మీద చేసే విమర్శలు, దానికి ప్రభుత్వం వైపు నుంచి వచ్చే కౌంటర్ల ద్వారా. అయితే నిన్న కొంచెం మరింత ముందుకెళ్లిందా జేసీ దివాకర్ రెడ్డి, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆ వేదిక మీద చేసిన కామెంట్స్, దానికి శ్రీకాంత్ రెడ్డి వైసీపీ నేత ఇచ్చిన కౌంటర్ కామెంట్స్, అలాగే ముఖ్యంగా పయ్యావుల కేశవ్ బ్లాక్ షెల్ వివాదాన్ని తీసుకొచ్చారు. అంటే దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా దాని మూలాలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర తేలుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావత్ సోదరుడు ఆనంద్ కుమార్ ఉత్తుత్తి కంపెనీల వ్యవహారం, అలాగే మహారాష్ట్ర మాజీ సీఎం జగన్ భుజ్బల్ కి సంబంధించి కంపెనీల వ్యవహారంతో జగన్ కి సంబంధం ఉంది. ఆ పెట్టుబడులు ఇక్కడ కూడా వచ్చే లేని కంపెనీలు లేని చిరునామాలు సృష్టించి పెట్టారు. అది ఐటీ శాఖ కన్నుపడింది. త్వరలోనే దీని మీద జగన్ జైలుకు వెళతారు. వైసీపీని OLX లో కూడా అమ్మేసుకోవాలి అని తీవ్ర స్థాయిలో ఆయన కామెంట్లు చేయడం. జేసీ దివాకర్ రెడ్డి కూడా శ్రీకాంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన కూడా తీవ్రంగానే కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి తాత పోలికలు వచ్చాయి, తండ్రి పోలికలు రాలేదు. ఇట్లా కొంచెం అంటే స్థాయి కూడా తగ్గిస్తున్నాయా లేకపోతే తగ్గించుకుంటున్నారా నేతల కామెంట్లతో అనేది కూడా మాట్లాడదాం. అక్క జన వేదన కార్యక్రమంతో రాహుల్ గాంధీ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఢిల్లీలో చేరారు. ఇక బీజేపీకి అలాగే ఎన్డీఏ తీసుకున్న నిర్ణయానికి మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. అంశాలను మాట్లాడదాం. మనతో పాటు జంగా గౌతమ్ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్టీలో కీలక నాయకులు, రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షులు, సీనియర్ నేత, వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ కీలక నేత, పార్టీలో సీనియర్ నేతగా పనిచేస్తున్నారు. ఇక సాయిబాబు గారు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మనకు విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తారు. కొద్దిసేపట్లో విశ్లేషకులు రవి గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా పద్మ గారు, ఒకటి కుప్పాన్ కంటే ముందు పులివెందులకే నీళ్లు ఇస్తానని ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పారు. సో నిన్న గండిపేట ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం ద్వారా ఆ మాట నిలబెట్టుకున్నారా ముఖ్యమంత్రి? కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తానని ఎలా చెప్పారు? కుప్పంలో 90% పనులు ఏ ప్రాజెక్టుకి పూర్తి కాలేదు గనక రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ పులివెందులకు సంబంధించినటువంటి ఆ గండికోటకు సంబంధించి 90% పనులు పూర్తి చేస్తున్నారు గనక మిగతా 10% ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది గనక కుప్పం కంటే పులివెందులకు ఇస్తానన్నారు. అది రాజశేఖర రెడ్డి గారి గొప్పదనాన్ని ఆయన చాటారు. పనులు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే దాదాపు 90% జరిగాయి. కుప్పానికి నేను ఇప్పటిదాకా ఏమీ చెయ్యలేదు, ఇన్నిసార్లు ప్రాతినిధ్యం వహించినా అక్కడ మా నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాను. కానీ పులివెందులకి రాజశేఖర రెడ్డి గారు చేశారు గనక మిగతా రిమైనింగ్ పని ఒక 10% పనికి నేను పెద్ద పని చేశాను అనేటటువంటి చెప్తున్నారు. ఆ రిమైనింగ్ 10% పనులకి గడ్డాలు పెంచుకుని చొక్కాలు చించుకుంటే తప్ప అది కూడా పూర్తి కాలేదు ఈ 3 ఏళ్లకు పట్టిన సమయానికి. ఇప్పుడు అది 837 కోట్ల రూపాయల ప్రాజెక్టు, దాదాపు 660 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలోనే పూర్తయినటువంటి పనులు. మిగతా 10% పనులకు సంబంధించినటువంటిది 3 ఏళ్ల సమయం తీసుకున్నారు. సరే, ప్రభుత్వాలు కంటిన్యూ చేయడం అనేటటువంటిది తప్పు కాదు. ప్రతిపక్షానికి కొంతైనా సంతృప్తి కలగకపోతే ఎట్లా? ఇప్పుడు ముచ్చుమర్రి కానివ్వండి, పురుషోత్తపట్నం, పోలవరం కాంక్రీట్ పనులు, నిన్న గండిపేట ఎత్తిపోతల పథకం, ఇంత బృహత్తర కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ అపర భగీరథుడిగా ముఖ్యమంత్రి గారికి బిరుదిస్తే మీరు అసలు మొత్తం అంతా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అయితే ఏదో చివరికి క్లైమాక్స్ శుభంగా చేశారు అంటే ఎట్లా? ఇది లెక్కలే కదా చెప్తున్నది, మేము లెక్కలే చెప్తున్నాం. మేమేమి అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడం లేదు. మీరు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, రాజశేఖర రెడ్డి హయాంలో పూర్తయింది ఎంత, మీరు ఇప్పుడు వచ్చి పూర్తి చేసింది ఎంత, చెయ్యడంలో తప్పులేదు. ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తుంటాయి మిగిలినటువంటి పనులని. కానీ అసలు ఏదో నేనే తీసుకొచ్చా పులివెందులకు నీళ్లు, అసలు నేనే కలగన్నా, ఆ గండికోట నేనే కలగన్నా, పోలవరాన్ని నేనే కలగన్నా అనేటటువంటి మాటలు చెప్పడం పట్ల అభ్యంతరం తప్ప 10% నిధులు కేటాయించడం పట్ల అభ్యంతరం లేదు. ఇంకొకటి ఏంటంటే అసలు ఒక 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ 3 ఏళ్లలో హంద్రీనీవా పూర్తయ్యేది, గాలేరు నగర్ పూర్తయ్యేది, వెలుగొండ పూర్తయ్యేది, SRSP పూర్తయ్యేది, రాయలసీమకు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు పూర్తయి ప్రకాశం నెల్లూరు దాకా నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. 1300 కోట్లు ఖర్చు పెట్టడానికి, రాయలసీమను సస్యశ్యామలం చేసేటటువంటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టడానికి మీకు మనసు రాలేదు. ఇక్కడ పట్టుసీమ పేరుతోటి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దానికి సంబంధించి ఇవాళ పోలవరం పూర్తయితే పట్టుసీమ అవసరమే లేదు. ఒక్క నిమిషం గౌతమ్ గారు, మీరు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తారా? అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కన్నా ఈ కార్యక్రమాలు, ఈ జన్మభూమి విడతలో ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది, నేను సీమకు నీళ్లు ఇవ్వగలుగుతున్నాను అని చెప్తే మొత్తం అంతా రాజశేఖర రెడ్డి హయాంలో మొదలెట్టి వీళ్ళు ఏదో చివరి కార్యక్రమాలు చేసేసి మొత్తం క్రెడిట్ అంతా తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకుంటున్నారు అనేది వైసీపీ చేస్తున్న విమర్శ. మీరు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ నేపథ్యం చూడాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత ఇరిగేషన్ మీద లేదు, ఎప్పుడూ లేదు. సో దాంతో ఆయన అమరావతి, సింగపూరు దాని మీదే 2 ఏళ్లు నడిపారు. ఎప్పుడైతే పట్టిసీమ పోలవరానికి ప్రత్యామ్నాయంగా పట్టిసీమ కట్టారో అప్పుడు ఖచ్చితంగా విపక్షాల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఏది ఇరిగేషన్ ప్రాజెక్టులో
పోలవరాన్ని ఆపటానికి ఇప్పుడు పురుషోత్తంపట్నం పట్టిసీమ పోలవరానికి ఆటంకం కలిగించే అంశంగా, రైతులకు వ్యతిరేకం కలిగించే అంశంగా చర్చకి ఎప్పుడైతే వచ్చిందో ప్రభుత్వం వైఖరిలో ముఖ్యమంత్రి గారు వారు ఏం చేశారంటే నేను కూడా ప్రాజెక్టుల మీద వస్తున్నానని చెప్పి దాన్ని ఎదుర్కోవటం కోసం, ఏది ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని ఎదుర్కోవటం కోసం వారు ఏమన్నారంటే ప్రతిపక్ష నాయకుడు ఊరు పులివెందులు కనుక దాన్ని పొలిటికల్ గా టార్గెట్ చేసి పులివెందులు కూడా నీళ్లు ఇస్తాం, రాయలసీమకు నీళ్లు ఇస్తా ఉన్నారు. పట్టిసీమనేమో రాయలసీమ కోసమే కడుతున్నా ఉన్నారు, జీవోలో ఎక్కడ రాయలసీమను ప్రస్తావించలేదు. ఇప్పుడు కృష్ణా డెల్టా కోసమే పట్టిసీమ కట్టామని చెప్పారు. కనుక రాయలసీమని అడ్రస్ చేయాలంటే పులివెందులు ఒక దాన్ని అడ్రస్ చేయాలని వారు అనుకున్నారు. బహుశా రాయలసీమ ప్రజల్లో చాలా తీవ్రమైన ఆగ్రహం ఉంది, ఈ నీటి పారుదలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ కావట్లేదని. ఆ మొత్తం ఎమోషన్ రాయలసీమలో మాకు నీళ్లు రాకుండా పట్టిసీమను కట్టి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తున్నారు ముఖ్యమంత్రి అనే వ్యతిరేకతని ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం పులివెందులకు నీళ్లు ఇస్తున్నా ఉన్నారు. పులివెందులకైనా పోనీ నిజంగా గండికోటకు సంబంధించిన పైప్ లైన్లన్నీ సంపూర్ణంగా పూర్తి చేసి నిజంగా పర్మనెంట్ గా ఇస్తే మనం హర్షిద్దాం, మంచి పని చేశారు, పెండింగ్ పనులు పూర్తి చేయాలి. అలా కాకుండా 2013లో ఒక కలెక్టర్ గారు కూడా అప్పుడు ఏదో పైపులు వేసి ఇచ్చిన విధంగానే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇచ్చి పులివెందులకి నీళ్లు ఇచ్చేసామని చెప్పడం ఏదైతే ఉందో దీనికి తోడు ఒక ప్రచార కక్కుర్తి, ప్రచార యావ ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీకి ఏమైపోయిందనంటే ఈ మొత్తం అంతా నేనే చేశానని. నిజంగా చరిత్ర ఏం చెప్పాలి, గత ప్రభుత్వం కొంత కూడా అభినందించదగ్గ స్థాయిలో ప్రభుత్వం ఏం చేయలేదంటారు. అభినందించడానికంటే ముందు 90% ఎక్కువ ఈ రాజకీయ కోణము, ఈ ప్రచార కోణం ఉండబట్టే ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శ వస్తుంది. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎప్పుడు అభినందిస్తామంటే ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులన్నీ సంపూర్ణంగా పూర్తి చేసి నిజంగానే ఇవ్వగలిగితే ఎవరైనా ప్రజలు హర్షిస్తారు, రాజకీయాల్లో పార్టీలు విమర్శించినా కూడా. కానీ అలా కాకుండా రాజకీయంగా ఎదుర్కోవడం కోసం, రాయలసీమని రాజకీయంగా ఆ వ్యతిరేకతని మభ్య పెట్టడం కోసం, తప్పించడం కోసం పులివెందులకు నీళ్లు ఇస్తామని ప్రతిపక్ష తెలకపల్లి రవి గారు సీనియర్ విశ్లేషకులు, పత్రికా సంపాదకులు. నమస్తే అండి. వారితో మాట్లాడే ముందు ఒకసారి సాయిబాబు గారితో మాట్లాడదాం. సాయిబాబు గారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేటాయించిన నిధులు, పూర్తయిన పనులకు సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధమా? దాదాపుగా 80-90% పూర్తయిపోయిన వాటిని ఇప్పుడు మీరు మిగతా 10% చేసేసి ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే గత ప్రభుత్వాల పేరు ప్రస్తావించకుండా మొత్తం ప్రచార యావతో అంతా మీరే చేసామని చెప్పుకుంటున్నారా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా? సార్, ఇందులో ఋషి గారు, ఇందులో ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన అంశం అండి. ఇది గాలేరు నగరి సుజల స్రవంతి కింద కృష్ణానది వరద జలాల మీద డిజైన్ చేయబడిన ప్రాజెక్టు. నికర జలాలు ఈ ప్రాజెక్టుకి లేవు. ఆ రోజున డిజైన్ చేసినప్పుడు ఆ విధంగా డిజైన్ చేసుకుంటూ వచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టులో వరద ఎక్కువగా వచ్చినప్పుడు వరద జలాల మళ్లింపు కోసమే చేసిందే జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్. జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులో భాగంగానే ఈ గండికోట రిజర్వాయరు లేకపోతే పైడిపాలెం రిజర్వాయరు ఇవన్నీ రావటం అంటూ జరిగింది. ఇందాక వాసిరెడ్డి పద్మ గారు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే 90% పనులు పూర్తయిపోయినాయి అనేది. ఓకే, 2009 సెప్టెంబర్ 1వ తారీఖు గనక 90% నిధులు గనక పూర్తి చేసి ఉంటే, పనులు పూర్తి చేసి ఉంటే, ఆ తర్వాత ఉన్న 4.5 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పార్టీ పెట్టుకునే వరకు ఆ కాంగ్రెస్ పార్టీలో భాగస్వామిగానే ఉన్నారు. 4.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ టైంలో కేవలం 10% నిధులు ఆ ప్రాజెక్టు కేటాయించుకొని ఎందుకు ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు? వాళ్ళనే అవలోకనం చేసుకోమనండి. ఇది అవాస్తవాలు ఏమాత్రం కూడా చెప్పినా కానీ వాస్తవాలు అయితే అయిపోవండి. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గండికోట రిజర్వాయర్ నుంచి ఏం జీవో ఇచ్చారు? ఓబులాపురం యొక్క బ్రహ్మిణి స్టీల్స్ కి నీళ్లు ఇవ్వటానికి సపరేట్ జీవో ఇచ్చున్నారు. రైతుల కోసం జీవో ఇవ్వలేదండి. బ్రహ్మిణి స్టీల్స్ కి జీవో ఇచ్చారా లేదా రాజశేఖర రెడ్డి గారు? అది గండికోట రిజర్వాయర్ గర్భం నుంచి వెల్లేసుకొని బ్రహ్మిణి స్టీల్స్ కి నీళ్లు తీసుకోవడానికి ప్రత్యేకంగా జీవో ఇచ్చారు, ఎంఓయూ చేసుకున్నారు. ఇవాళ దానికోసం చేసుకోకపోయినా కేవలం గాలి జనార్దన్ రెడ్డికి బెనిఫిట్ చేయడం కోసం ఆ రోజున కొంత అమౌంట్ ఖర్చు పెట్టున్నారు. దాన్ని ఇవాళ రైతుల కోసం ఖర్చు పెట్టినట్టుగా ఏదో చెప్పబోతున్నారు. చెప్పండి, కొంత స్థాయిలో నిధులు ఖర్చు పెడితే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయ్యి లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. కానీ దాన్ని పూర్తి స్థాయిలో మీరు చేయలేదు. అది కాకుండా గతంలో దాదాపుగా పూర్తయిపోయే పరిస్థితిలో ఉన్న ప్రాజెక్టుల్ని తూతుమంత్రంగా పూర్తి చేసి ప్రచార యావతో మొత్తం అంతా మీ వైపే తిప్పుకుంటున్నారు. అవునా కాదా? ప్రతిపక్షాలు చేసే కీలకమైన విమర్శ ఇదే. ఇక్కడ ఋషి గారు, ఇందాకే నేను చెప్పాను, ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సిన అంశం. జనాభా పెరిగింది, అవసరాలు పెరిగినాయి. ప్రజల యొక్క అవసరాల కోసం నీరు ఎక్కడి నుంచి రావాలి? ఇవాళ కృష్ణా జిల్లాలో నీళ్లు రాలేదనే విషయం అందరికీ కూడా తెలుసు.
పైనుంచి ఇవాళ ఆల్మట్టి నుంచి ఎన్ని నీళ్లు రిజర్వాయర్కి నీళ్లు వచ్చినాయి, జోరాల నుంచి ఎంత రిజర్వాయర్కి వచ్చినాయి, ఈ సంవత్సరం కృష్ణానదిలో ఎంత ప్రవాహం ఉంది. వీరు కేవలం ఏదో ఆ 1500 కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ సత్రం ఎంతో సస్యశ్యామలం అయితేనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పినా వైఎస్ఆర్ పార్టీ చెప్పినా ఈ రెండు కూడా కలిసి ప్రయాణించిన పార్టీలండి. 2014 ముందు కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదు, వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు, ప్రభుత్వ హయాంలో ఎంత ఖర్చు చేశారు, ఈ 3 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, వారు సిద్ధమేమో రెడీ. కాంగ్రెస్ వైసీపీ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసురుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగా ఉందా? ఇప్పటివరకు నిధులు కేటాయింపులు జరిగిన పనుల శాతానికి ఉందండి. ఋషి గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నీటి ప్రాజెక్టు ఎప్పుడు పత్రం కూడా చదువుకోమనండి. ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, సమక్షంలో పెడదామంటే మేము రెడీ, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంత రావాల్సి ఉందని కూడా చెప్పింది. అదే విధంగా వాళ్ళు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా చేసిన దాని మీద కూడా రెడీ. దాని గురించి మాట్లాడదాం. రఘునాథ్ బాబు గారు, మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇవ్వడం, రైతుల్లో ఆనందంగా ఉండడం ఇంపార్టెంటా, లేకపోతే ఎవరి హయాంలో ప్రారంభమయ్యాయి క్రెడిట్ ఎవరికి దక్కాలి అనే అంశం ఇంపార్టెంట్? ఇప్పుడు ఒకటి గౌతమ్ గారు చంద్రబాబు నాయుడు గారిని రైతు వ్యతిరేకి అని అంటాం పూర్తిగా వాస్తవం, బాధాకరం. కారణం చెప్తాను. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో లోటు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రంలో, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, దీనిలో ఇంత లోటు ఉన్నప్పటికి కూడా 24,000 కోట్లు రైతు రుణమాఫీ కోసం ఖర్చు పెట్టారు. తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద ఆ పోలవరం ఈ పట్టిసీమ దాన్ని తీసుకొచ్చి కృష్ణా డెల్టాను రక్షించగలిగారు. కాబట్టి ఇవాళ మరి ఇక్కడ ఏమీ ఖర్చు పెట్టలేదంటే ఈ కేవలం నిర్వాసితుల కోసం 450 కోట్లు ఈ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టారు. మరి 90% ఇదివరకు అయిపోతే తర్వాత 4 ఏళ్లు కాంగ్రెస్ ఏం చేశారు, కేవలం 10% కోసం ఆయన అన్నట్టు ప్లస్ ఈ 400 నిర్వాసితుల కోసం ఆ రోజుల్లో ఏమన్నా పెట్టారా? అంతా ఇప్పుడే పెట్టారు. కాబట్టి ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారు అనగానే ఆయన ఒక రైతు వ్యతిరేకి అనేటటువంటిది కేవలం దుష్ప్రచారం. అది మాత్రం సరైనది కాదు. ఓకే, ఇది రాజశేఖర రెడ్డి అసలు ఒరిజినల్ కన్సీవ్ చేసింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఇది ఈ గాలేరు నగరి. సరే, దానిలో కొంత మార్పులు చేసి దీనికి నీళ్లు తీసుకురావటం, లిఫ్ట్ ద్వారా దీనికి పులివెందులకి తీసుకురావటం రాజశేఖర రెడ్డి గారు యాడ్ చేశారు. ఒరిజినల్ కన్సెప్షన్ లో లేదులే, తర్వాత యాడ్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ రాయలసీమకి తెలుగు గంగ కానీ, హంద్రీనివా కానీ, గాలేరు నగర్ కానీ అన్ని ఆలోచన రూపకల్పన చేసింది ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఇక్కడ ఎన్టీ రామారావు గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు కొంత చేశారు, తర్వాత అందరూ ప్రయత్నం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే రైతు వ్యతిరేకి అని ఒక ముద్ర వేసి చేయటం మాత్రం చాలా బాధాకరం. రైట్. రవి గారు, మీరేమంటారంటే స్థానిక ప్రజాప్రతినిధులను కూడా అరెస్టులు చేసి, ఎంపీలని, ప్రజాప్రతినిధుల్ని, వీళ్ళు మాత్రమే గొప్పలు చెప్పుకుంటూ ఏదో చేసేసామని చెప్పుకుంటున్నారని ప్రతిపక్షాల విమర్శలు. అంటే ఓవరాల్ గా క్రెడిట్ గేమా ప్రాజెక్టుల విషయంలో? అంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమంలో మొదటి దశలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ నీటి ప్రాజెక్టులకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు, వ్యవసాయం కొంత నిర్లక్ష్యానికి గురైంది అనేది జాతీయ స్థాయిలో కూడా అదో పెద్ద చర్చనీయాంశమైంది. ఆయన కేంద్రీకరణ అప్పుడు ఐటీ, సైబరాబాద్ వీటి మీద ఎక్కువగా ఉండింది. వర్షాలు కూడా ఆ కాలంలో పడలేదు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దానికి ఆయన భారీ ఎత్తున మళ్ళీ దశ ఏదో ఒక అన్నిటికీ మొదలు పెట్టారు. ఆరోపణలు కూడా చాలా తీవ్రమైన ఆరోపణలే వచ్చాయి, పనులు పాక్షికంగా అటు ఇటు జరిగాయి. కానీ వాటన్నింటినీ ప్రారంభించి కొన్నింటి జరిపినటువంటి ఇది మటుకు ఆ ప్రభుత్వానికి ఉంది. తర్వాత వచ్చింది కొనసాగింపు. మధ్యలోదేమో ఒక అస్థిరమైనటువంటి దశ. ఆ దశలో కూడా హడావుడిగా వెళ్ళి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఇది ఉంది. కానీ ఇప్పుడు ఉదాహరణకు దేవాదులు ఉందనుకోండి, చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని చెప్తారు కదా తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇద్దరు కూడా పాక్షికంగానే చేశారు, పూర్తిగా లేదనే ఒక సమస్య ఉంది. కాలువలు తవ్వారని ఇంకొకరు, ఇప్పుడు ఆ కాలువలు తవ్వి వీళ్ళు ఉపయోగించుకున్నారని ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని రోజు పొద్దున్నే లేచి ప్రభుత్వం అనేది కొనసాగింపు అయినప్పుడు ప్రజలకు ప్రయోజనాలు, ప్రాధాన్యత క్రమం ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఈ ప్రభుత్వం పోలవరం చాలా ప్రాధాన్యత క్రమం అన్నారు, కేంద్రం తగిన డబ్బులు ఇవ్వలేదు. ఇప్పటికి కూడా చాలా పరిమితంగా డబ్బులు ఇచ్చారు. ఆ పరిమితమైన డబ్బుల్నే చాలా 70mm చూపించేసి అయిపోయింది. అది ప్యాకేజ్. అది మొదట్లో ప్రత్యేక హోదా కమ్, ప్యాకేజీ కమ్, పోలవరం కమ్,
పురుషోత్తం పట్టణం దగ్గరికి వచ్చింది. ఎందుకు ఈ దశల వారీగా జరుగుతుందనే ప్రశ్నలకు జవాబు లేదు. పోలవరం మీద పోనీ ఉన్నదాన్ని కేంద్రీకరించి మిగిలిన దానికోసం చేశారంటే అది లేదు. కాబట్టి ఇక్కడ తర్వాత ఇది గండికోట, ఈ పులివెందుల ఇవి వచ్చేసరికి అక్కడ ఒక విధంగా రాజకీయ కేంద్రీకరణ. ఇప్పుడు రాయలసీమ ఉత్తరాంధ్ర సమస్యలు వేరు, అక్కడ తప్పనిసరిగా అసమతుల్యత అసంతృప్తి ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా రాయలసీమ వీటికి ఆ ప్రాజెక్టులకి ఇప్పుడు చేస్తున్న కేటాయింపులు కానీ కొన్ని పరిమితమైనటువంటి తాత్కాలికమైన లేదా కొన్ని వేల ఎకరాలకు సంబంధించినవి చేసి దానికి ఎక్కువ ప్రచారం చేసినా కానీ ఉపయోగం లేదు. నీటి సమస్య ఉంది, నిధుల సమస్య ఉంది, ఎత్తిపోతలకు సంబంధించిన ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఒక్కసారిగా పోలవరం మీద నడుస్తుంది అనుకుంటే హఠాత్తుగా అది పురుషోత్తంపట్నం రాయలసీమ వైపు మరల్చి అంటే రాజకీయంగా ప్రభుత్వం అసంతృప్తిని చల్లార్చడానికి ప్రయత్నం చేయటం అదొక భాగం, అది ప్రచార వ్యవహారం. కానీ వాస్తవంగా ఇవి ఎప్పుడు పూర్తవుతాయి, ఎంత వస్తుంది అనేది ఒకటి. నిర్వాసితుల సమస్య వచ్చేసరికి పట్టిసీమలో ఇచ్చిన ప్యాకేజీకి గండికోటలో ఇచ్చిన ప్యాకేజీకి మధ్యలో తీవ్రమైనటువంటి వ్యత్యాసం ఉంది. ఒకటే రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వం ఒకటే చట్టం అయినప్పుడు ఎందుకు ఇంత తీవ్రమైన అసంతృప్తి ఉంది అనేది ఒక ప్రశ్న. దీన్ని మనం ఏమనాలంటే ఉద్వేగ సంబంధమైన సమస్య చేసి కడప జిల్లాకు నీళ్లు వస్తుంటే ప్రతిపక్ష నాయకుడు అడ్డుపడుతున్నాడని, లేదు మాజీ గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న కుప్పం వాళ్ళు, ఇవన్నీ రాజకీయ వాదోపవాదాలకు పనికొస్తాయి. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక దీర్ఘకాలిక దృష్టితో వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. పద్మ గారు, అంటే రాజకీయ విమర్శలు ఉంటాయి సహజంగా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా చంద్రబాబు టేకింగ్ అన్డ్యూ క్రెడిట్ అనేది ఇట్లాంటి ఒక ప్రత్యేకించి ఒక శీర్షిక కూడా వాళ్ళు అంటే అది కొంత చివర ఒక మాట చెప్తాను నేను. ఇది ఇప్పుడు జన్మభూమికి వచ్చేసరికి ఇళ్ల స్థలాలకు సగం వచ్చాయన్నారు. ఇళ్ల స్థలాల సమస్యలకు నేను పోవడం లేదు, అసలు మొత్తంగానే జన్మభూమికి ప్రజలు రావడం వాళ్ళ ఆసక్తిలో కూడా ఒక తగ్గుదల, ఒక అనాసక్తి కనిపిస్తుంది. అధికార యంత్రాంగం కూడా ఈ మరీ హైప్ ఎక్కువైపోతుంటే మనకు సమయం కూడా ఉండట్లేదు. సాయిబాబు గారు ఏమంటారు? నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ ప్రతిపక్షం చేసే వ్యాఖ్యలకు అప్పుడప్పుడన్నా స్పందించాల్సి వస్తుందని ఆయన మాట్లాడారు. అలాగే అదే వేదిక మీద జేసీ దివాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా చాలా సీరియస్ గా ఉన్నాయి. మీరు వినే ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి, లేకపోతే శ్రీకాంత్ రెడ్డి, వీటన్నిటి గురించి మాట్లాడారు. అంటే ఇప్పుడు రక్తపాతానికి జగన్ కుట్ర చేస్తున్నారు, రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంది అన్న స్థాయిలో మాట్లాడారంటే అంటే ఎందుకు ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది అధికార పక్షం ప్రతిపక్షం మధ్య? పద్మ గారు, ఇప్పుడు ఒకటి ఇందాక సాయిబాబు గారు కూడా మాట్లాడారు, ఇప్పుడు మీరు కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు, రాజకీయాలకు అతీతంగా ఇష్టం లేకపోయినా ప్రస్తావించాల్సి వస్తుంది, రాజకీయాలకు అతీతంగా చూడాలి అనేటటువంటి. అసలు రాజకీయం చేస్తున్నది ఎవరు? బాగా నీతులైతే బాగానే చెప్తున్నారు, రాజకీయాలకు అతీతంగా ఇరిగేషన్ ప్రాజెక్టును చూడాలనేది. రాజకీయం చేస్తుంది ఎవరు? పులివెందులకి నీళ్లు తీసుకురాలేకపోయారు ఈ నేళ్ల పాటు, మేము చేస్తున్నాం అనేటటువంటి మాట్లాడింది రాజకీయం చేసింది ఎవరు? కాబట్టి మేము ఇవాళ వాస్తవాలు మాట్లాడాల్సి వస్తుంది. ఎవరు ఈ ప్రాజెక్టును తలపెట్టారు, ఎవరు పూర్తి చేశారు, అసలు మీరు 9 ఏళ్ల హయాంలో మీరు ఒక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కళ ఆ రోజు ఎందుకు కనలేదు, ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? క్రెడిట్ అంతా మీరు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న బట్టి వాస్తవం ఏంటనేది చెప్పాల్సి వస్తుంది. లేకపోతే రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎవరికి లేదు. ఇంకొకటి ఏంటంటే ఇందాక మీరు అన్నట్లుగా దివాకర్ రెడ్డి గారు ఫ్యాక్షన్ లేకుండా ప్రశాంతంగా ఉన్న సీమలో ఒకవేళ పొరపాటు నేను కానీ అధికారంలోకి వస్తే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలి అన్నాడు. ఇప్పుడు ముచ్చుమర్రి కర్నూలు జిల్లాలో ఆ ఎత్తిపోతల పథకం ప్రారంభించడంలో మా ఎమ్మెల్యే ఐజయ్ గారు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా రియాక్ట్ అయ్యారనేటటువంటిది చూసాం. నిన్న అవినాష్ రెడ్డి గారు ఎంపీ మాట్లాడినప్పుడు కూడా అడ్డుకునేటటువంటి, అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరును తలవడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి సభల్లో కల్పించడం అనేటటువంటి చాలా బాధాకరం. ఒక్క విషయం నేను గుర్తు చేస్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని తిరిగి పునరుద్ధరించారు. అదే ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పథకం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాన్ని 5 రూపాయలు చేశారు, ఆ తర్వాత పూర్తిగా ఎత్తేశారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక 2 రూపాయల పథకాన్ని ప్రారంభిస్తూ ఈ పథకం ఎన్టీఆర్ గారి క్రెడిటే, ఇది ఎన్టీఆర్ గారికే, దీని మీద పేటెంట్ అని ఒకసారి ఆయన గుర్తు చేసుకున్నారు. అది పెద్ద రకం, అంటే అది పెద్ద నాయకులు చేయాల్సినటువంటి పని. కానీ చిన్న మనసులతోటి చిన్న వాళ్ళుగా వ్యవహరిస్తే ప్రజల ముందు పలచనవుతారు. ఇవాళ వాస్తవాలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈ సభల్ని రాజశేఖర రెడ్డి గారి పేరును అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నంతో పాటు జేసీ దివాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కులాలని, మతాలని, ప్రాంతాలని రెచ్చగొడుతూ మాట్లాడుతుంటే, ఒక రౌడీలాగా మాట్లాడుతుంటే, దాన్ని ముఖ్యమంత్రి సమక్షంలో మీరు ఏదో ఒక ఊళ్ళో మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఉంది. ముఖ్యమంత్రి నవ్వుతా ఎంజాయ్ చేసేటటువంటి పరిస్థితి అంటే ఎక్కడికి పోతున్నాయి ఈ రాజకీయాలు? ఒక మాట చెప్తారేను, ఇప్పుడు ప్రభుత్వాలు నిరంతరమైనటువంటి ప్రక్రియ అని అనుకున్నప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే అంతకుముందు వచ్చిన వాటిని ఏదో వాళ్ళ నామస్మరణ చేయడం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ఎన్టీ రామారావు విషయంలో వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఇది ఏముందంటే, రామారావు స్థానంలో చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి రామారావు వర్సెస్ చంద్రబాబు కూడా ఒక అంశం ఉంటుంది. అంతకు మినహాయిస్తే ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు గురించి చెప్పడం కానీ, చంద్రబాబు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గురించి చెప్పడం కానీ, ఇది పెద్దగా జరిగేటటువంటి ఒక సంస్కృతే అసలు మనకు. వాళ్ళ శంకుస్థాపన వీళ్ళు చేస్తారు, వీళ్ళు
దానికి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెద్ద ఫ్లైఓవర్ కడితే ఆయన వచ్చి ఓపెన్ చేయాలి. ఆయన ఎంతకాలం ఉన్నారంటే పరిమితమైన కాలమే. ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుక భాష అంటారా, జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాడు అసందర్భంగా మాట్లాడితే దాన్ని వినోద కాలక్షేపంలాగా తీసుకునే బదులు వివాదగ్రస్తమైనటువంటి ఆ కుల ప్రస్తావనలు ఇవన్నీ మంచిది కాదని ముఖ్యమంత్రి చాలా నిర్దిష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం అవుతుంది. అందరూ కూడా సంయమనం పాటించాలి. ఒక విధంగా వేడి పెంచే ప్రయత్నం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్షన్ అంతా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు మీరుంటే మళ్ళీ మీరు గెలిస్తే దేశం విడిచిపోవాలా? ఇప్పుడు పులివెందుల రక్తపాతం గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి దాదాపు 6 ఏళ్లు అవుతుందండి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక్క సంఘటన ఒక ప్రోకేకింగ్ గానీ లేకపోతే ఒక విధ్వంసంగా గానీ ఎక్కడా కూడా జరగలేదు. ఎన్ని కుట్రలు ఎవరు చేస్తున్నా దాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని ప్రయత్నం చేసినా సహనంగానే ఉన్న ప్రయత్నం చేశాం. కానీ ఇక్కడ రెచ్చగొడుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం ఇవాళకి కూడా మీరు 6 ఏళ్ల తర్వాత కూడా ఇన్ని రకాలుగా రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే తప్ప మీకు బతుకులేదనుకునేటటువంటి పరిస్థితికి వస్తున్నారు. సాయిబాబు గారు అక్కడ రాయలసీమలో జరిగిన సభల్లో కూడా ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా వైఎస్ పేరు ప్రస్తావించే అవకాశం లేకుండా చేయడం ఒకటి, అది ఒక సంప్రదాయానికి భిన్నంగా ప్రభుత్వం వెళుతుందా? రెండోది, జేసీ దివాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సమక్షంలో రెండోసారి మళ్ళీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ముఖ్యమంత్రి దాన్ని ప్రోత్సహిస్తున్నట్టుంది, వారించకపోతే అనేది మరొక తీవ్రమైన విమర్శ వస్తుంది. అలాగే ఎందుకంత తీవ్రమైన కామెంట్స్ చేసి నేతలే వాళ్ళ స్థాయి తగ్గించుకుంటున్నారా, లేకపోతే అంతా కావాలని జరుగుతున్న రాజకీయమా? అంటే ఇందాకే నేను చెప్పానండి, ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సిన ప్రజల జీవన సరళతతో ముడిపడిన అంశం, నీళ్లకు సంబంధించిన అంశం అనేది ఎక్కడా కూడా ఎవరూ రెచ్చగొట్టుకునే ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇవాళ ఇందాక మీరు చెప్పారు ఒక ఎంపీని హౌస్ అరెస్ట్ చేశారు లేకపోతే ఇదనేది. నిన్న మీరు చెప్తున్న ఎంపీ గారు ఆ సభలో పాల్గొన్నారు. హౌస్ అరెస్ట్ అయితే సభలో ఎట్లా పాల్గొంటారండి? ఇది ఒక్క నిమిషం ఋషి గారు, ఇది అక్కడ ఎంపీ గారు పాల్గొన్నారా లేదా? ఎంపీ గారు హౌస్ అరెస్ట్ అయి ఉంటే ఆయన చెప్పుండేవాళ్ళు కదా, లేదా తర్వాత అయినా తెలిసేది కదా. ఏమన్నా ఇవి అర్థం లేని విషయాల్లో చేసుకోవచ్చండి. తెలుగుదేశం పార్టీకి ఒక బద్ధ వ్యతిరేకిగానో లేదా బద్ధ శత్రుత్వం ఉంటే కడప జిల్లాకి వైఎస్ఆర్ పేరుని ఎప్పుడో మార్చి ఉండేవాళ్ళం. ఇది కాదు. ఇవాళ ప్రజలకి కావాల్సిన పని చేస్తున్నాం. ఇందాక నేను స్ట్రైట్ గా చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 4.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎందుకు చేయలేదు? ఆ టైంలో కొంతకాలం పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. బ్రహ్మిణి స్టీల్స్ రెండు టీఎంసీలు నదీ గర్భం ఇది చాలా అన్యాయమైనటువంటి ఆరోపణ అండి. ఆయన చాలా అన్యాయమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు సాయిబాబా గారు. మీరు అంటే నీళ్లు అనేటటువంటిది రైతుల కోసం కాకుండా మధ్యలో ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి లబ్ధి పొందితే పొందుండొచ్చు. 2 టీఎంసీల నీరు గండికోట రిజర్వాయర్ నుంచి ఎందుకు మళ్లింపుకి ఆ రోజున జీవో ఇచ్చారు? అసలు పులివెందులకి నీళ్లు వచ్చేటటువంటి మీ దాంట్లో లేదండి, మీ డిజైనింగ్ లో మునిగిపోతున్న ముంపుకి గురవుతున్న భూములకి కాంపెన్సేషన్ ఎందుకు పే చేయలేదు? బ్రహ్మిణి స్టీల్స్ కి నీళ్లు ఇవ్వడానికి ఉన్నంత ఇంట్రెస్ట్ ముంపు ప్రాంతాలకు ఎందుకు మనీ పే చేయడానికి? అంటే కరెక్ట్ కాదు పద్మ గారు. రైట్ సాయిబాబు గారు, పద్మ గారు ఒక్క నిమిషం మీకు ఇస్తాను. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ బీజేపీ పేరు తీసుకుందాం. అలాగే దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా ఆ మూలాలు జగన్ దగ్గరే తేలుతున్నాయని తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు. గౌతమ్ గారు, ఈ వ్యాఖ్యల గురించి మీ కామెంట్ ఏంటి? దివాకర్ రెడ్డి గారు అలాగే శ్రీకాంత్ రెడ్డి గారి ఒకటేంటంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు సభ్యత సంస్కారాలతో ముఖ్యంగా బహిరంగంగా ఉండేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దట్టు పబ్లిక్ గా పొలిటికల్ గా ప్రొవోకేటింగ్ గా మాట్లాడేటప్పుడు నాకు అనుమానం వస్తుంది, ఇప్పుడు ఫ్యాక్షన్ మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయడానికి తెలుగుదేశం పార్టీయే ప్రభుత్వమే ఏమన్నా పథకం పన్నిందా అని నాకు అనుమానం వస్తుంది. ఎందుకనంటే అలాంటి వైఖరిని దివాకర్ రెడ్డి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమని ఉండాలి? దివాకర్ రెడ్డి గారు ఇలాంటి కులాల ప్రస్తావన ఇవన్నీ ఇక్కడ వద్దు, ఇది మనం జన్మభూమి కోసమో లేదా ప్రాజెక్టు కోసమో పవిత్రమైన దానికోసం వచ్చాం, రాజకీయాలు ఇవన్నీ వద్దని నివారించాలి కదా. నివారించాల, ఆయన హెచ్చరికలు చేసేళ్ళారు. కనుక దాన్ని తీవ్రంగా ఎవరైనా సరే తీవ్రంగా ఖండించాల్సిందే. ఐ థింక్ తెలుగుదేశం వారు కూడా దాని మీద రివ్యూ చేసుకోవాలి. సాయిబాబా గారు చెప్పింది ఒక పాయింట్ నేను చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ఉండగా మాత్రమే ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టారు, తర్వాత ఖర్చు పెట్టలేదు అనేది తప్పు, పచ్చి అబద్ధం. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలోనూ కొన్ని ప్రాజెక్టులు ఖర్చు పోయాయి, రోసయ్య గారి హయాంలోనూ ఖర్చు అయ్యాయి.
కనుక కాంగ్రెస్ పార్టీగా మేము వారిని ఏం కోరుతున్నామంటే ఇప్పటికైనా నిజంగా మీరు ఇరిగేషన్ మీద కనుక డిబేట్ చేయాలనుకుంటే, చర్చ చేయాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక గతం ఉంది, దాని వైపు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప అక్కడ రాజశేఖర రెడ్డి గారు 2గా ఖర్చు చేశారు, తర్వాత చేయలేదు. మీరు ఇంకొక వారు చెప్పారు ఆ రోజు జలయజ్ఞంలో అవినీతి జరిగింది పెద్ద ఎత్తున, ఇప్పటికే ప్రచారం చేస్తారు. ఆ రోజు జరిగింది ఏంటి? ప్రతి ప్రాజెక్టు దగ్గర బహిరంగ విచారణ చేశారు. ఆ తెలుగుదేశంలో ఉన్నటువంటి మారుతి అప్పుడు ఇరిగేషన్ సీఈగా పనిచేసిన ఆయన కూడా అటెండ్ అయ్యి పబ్లిక్ నుంచి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పమని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అన్ని ప్రాజెక్టుల దగ్గర పబ్లిక్ హియరింగ్ చేశారు. అక్కడ ఎక్కడ ప్రూవ్ కాల. అంటున్నారు కాబట్టి ఆ చర్చ ఒకసారి చేస్తే క్లారిటీ వస్తుంది. సిద్ధంగా ఉంటారు. రఘునాథ్ బాబు గారు మీ కామెంట్ ఏంటి దివాకర్ రెడ్డి గారి ప్రస్తావన కామెంట్స్? దివాకర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అంతా ఒకే పార్టీలో ఉంటుండేవాళ్ళు ఒకప్పుడు, అంతే కదా. కాబట్టి అదంతా వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళ గురించి వాళ్ళకి. కాకపోతే దివాకర్ రెడ్డి గారు ఆ లైన్లో నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు అవన్నీ పాత విషయాలు చెప్తా ఉండి ఉంటారు. ఏదేమైనప్పటికీ అది 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 వేదికగా చెప్పటం అంత సబబు కాదు. సాయిబాబు గారు, అంటే వేదిక మీద ముఖ్యమంత్రి గారు వారించలేకపోయినా తర్వాత అయినా ఆయనకి చెప్పే పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకంటే గతంలో ఇలా బహిరంగ వేదిక మీద మాట్లాడినప్పుడు కూడా కొంత విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది, మళ్ళీ అది రిపీట్ అయింది. సో దాని గురించి ఏమన్నా వారన్నట్టు గౌతమ్ గారు అన్నట్టు ఆలోచించుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఋషి గారు, ఇటువంటి వ్యాఖ్యానాలు చాలా బాధాకరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇటువంటి వాటిని ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. తెలుగుదేశం పార్టీ తన నిజమైన కార్యకర్తల్ని అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫ్యాక్షన్ గొడవల వల్ల అనేక వాటి వల్ల కోల్పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. ఫ్యాక్షన్ గానీ ఇంకోటి గానీ ఎప్పుడు కూడా ప్రోత్సహించారు. దివాకర్ రెడ్డి గారి తర్వాత పర్సనల్ గా ఒకే ఒక్క నిమిషం ఋషి గారు ఒకే ఒక నిమిషం చెప్తున్నాను. ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారు లాస్ట్ టైం వ్యాఖ్యల తర్వాత ఒకసారి నాకు కనిపించారు, డైరెక్ట్ గా చెప్పారు. అక్కడ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి నేను బూట్లు నాకే వ్యక్తిని అని అన్నారు. నేను ఎటువంటి వాడినో అందరికీ తెలియదా? నా జీవితంలో నేను స్వతంత్రంగా అన్నారు. అటువంటి వ్యాఖ్యానాలకి వాళ్ళ పార్టీ గాని వాళ్ళు గాని చింతించకుండా ఇటువంటి చేస్తే నేను రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అయితే కొట్టేవాడిని అనేది ఆ ఇందులో ఉన్నారు. ఇవి అనవసరమైన వ్యాఖ్యానాలు. మనం ఈ విషయం గురించి చర్చించకుండా మనం ప్రజలకు అవసరమైన విషయాలు చర్చించుకోవడం. ఇప్పుడు జేసీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండగా జేసీ దివాకర్ రెడ్డి గారు ముచ్చుమరి ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి సభలో ఏం మాట్లాడారండి? ఒక ప్రతిపక్ష నేతని, ఒక 67 మంది శాసనసభ్యులు, సరే సంఖ్య మీరు కొంతమంది కండవాళ్ళతో కప్పుకున్నారనుకోండి, సంఖ్య ఏదైనా ఒక ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి వాడిని వాడు అని ఆయన కరెక్ట్ కాదని చెప్పారు, బహిరంగం కూడా చెప్పారని చెప్పారు. సాయిబాబు గారు ఇంకొక విషయం చెప్పండి, ఎక్కడ అవినీతి జరిగినా దేశంలో? ఒక మాట సాయిబాబా గారు చెప్తున్నారు కాదు, నిజమే. కానీ రాయలసీమలో ఇప్పుడు ఎక్కువ స్థానాలు వైసీపీకి వచ్చాయి. తెలుగుదేశం మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశము, కాంగ్రెస్ చంద్రబాబు హయాంలో, ఎన్టీఆర్ హయాంలో, రాజకీయ అన్ని దశల్లో కూడా అటు ఇటు మోతుబర్లను నిలబెట్టడం జరుగుతూనే ఉంది. జస్టి దివాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి పెద్ద సన్నిహితుడు ఏమి కాదు, నిజానికి వాళ్ళు భిన్న ధృవాలే. ఆయన అక్కడ ఉండడానికి ప్రయత్నించి ఈ పార్టీలో చేరి ఎంపీ, ఇదంతా నడుస్తుంది. ఇదంతా ఉన్నప్పుడు అభివృద్ధి మీద కేంద్రీకరించాల్సిన అవసరం చాలా ఉంది తప్ప తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఎన్నికల నాటికి మళ్ళీ వేడి పెరగాలి అనే ఒక ధోరణిలో కనుక వ్యవహరిస్తే రాయలసీమ వెనకబాటు కాదు కదా. మళ్ళీ అటు ఇటు ముఠాలు చేరడం, మళ్ళీ రాజకీయ సామాజిక సమీకరణాలు జరుగుతాయి. ముందు ఆ మౌలికమైన మార్పు రావడం చాలా అవసరం. ఇంపార్టెంట్ ఇష్యూ, బ్లాక్ షెల్ అని ఐటీ కన్నుపడింది. మహారాష్ట్ర వ్యవహారం లేకపోతే యూపీ వ్యవహారాలు ఆ తీగలాగితే డొంకలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర కదిలాయని చెప్పి నిన్న పయ్యావుల కేశవ్ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఏంటి అసలు ఈ వ్యవహారం? అంటే మహారాష్ట్ర మాజీ సీఎం కంపెనీలు లేకపోతే మాయావత్ సోదరుడు ఆనంద్ కుమార్ ఉత్తుత్తి కంపెనీలకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? ఇంకొక సీరియస్ గా ముందుకెళ్ళి ఆయన త్వరలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతారు, కంపెనీని పార్టీని ఓఎల్ఎక్స్ లో కూడా పెట్టేసుకోవాలి, ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఇక్కడ ఋషి గారు, ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతపరంగా చేస్తున్న పోరాటం అండి. ఎక్కడైతే సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీల ద్వారా అనేక వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి యొక్క కంపెనీల్లోకి ప్రవహించినాయి అనేది రాజశేఖర రెడ్డి గారి బతికుండగానే ఫిబ్రవరి 2009లోనే తెలుగుదేశం పార్టీ రాజా ఆఫ్ కరప్షన్ అనే బుక్ ద్వారా దేశం దృష్టికి తీసుకువెళ్ళింది. ఇవాళ మనం నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న ఇన్కమ్ ట్యాక్స్ వాటిల్లో మాయావతి తమ్ముడికి సంబంధించిన అకౌంట్ లో వందల కోట్ల రూపాయలు డిపాజిట్ అయిన తర్వాత వాటిని మూలాలు వెరిఫై చేస్తే కలకత్తా బేస్డ్, ఢిల్లీ బేస్డ్, అహ్మదాబాద్ బేస్డ్
బాంబే బేస్డ్కి సంబంధించిన అనేక సూట్ కేస్ కంపెనీలకు సంబంధించిన డబ్బులు 1200 కోట్ల రూపాయలు ఈ మాయావతి సోదరుడి కంపెనీల్లోకి వచ్చినాయి. అయితే ఇది 2009కి ముందు నుంచే అదే కంపెనీల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన లేకపోతే రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన కంపెనీల్లోకి ప్రవహించినాయి. అది హింగోరా కావచ్చు, లెల్టాన్ కావచ్చు, క్లిఫ్టన్ కావచ్చు, న్యూ అవుట్లుక్ కావచ్చు, ఇట్లా ఏదైతే మాయావతి సోదరుడి కంపెనీలో పెట్టినాయో అదే కంపెనీలు ఎక్కడ పెట్టి ఆ కంపెనీల అడ్రస్ తెలియట్లేదు, ఆ కంపెనీలు ఎవరివో తెలియట్లేదు, ఎక్కడి నుంచో తెలియట్లేదు అనేది క్లియర్ గా ఉంది. ఇది నిన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కంపెనీలన్నింటినీ పరిశీలిస్తున్నామన్న తర్వాత అనేక జాతీయ ఛానళ్లు కూడా దీని గురించి విపులంగా చర్చించినాయి. ఇది ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కంపెనీ పబ్లిక్ ఇష్యూ చేసిన కంపెనీ కాదండి, అది ఆయన సొంత కంపెనీ, ఫ్రెండ్స్ రిలేటివ్స్ పెడతారు. ఈ ఇన్వెస్ట్ చేసిన ఫ్రెండ్స్ ఎవరు, ఈ ఇన్వెస్ట్ చేసిన రిలేటివ్స్ ఎవరు, ఇది పయ్యావుల కేశవ్ గారు కూడా ఏం చెప్పారు, వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. నల్లధనం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కనుక ఆయనకు వచ్చుంటే ఇది నల్లధనమే అని పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. ఇది ఆల్రెడీ కేసుల్లో వాటిని ఇంక్లూడ్ చేశారా లేదా వాటి ప్రకారం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వీటికైనా సమాధానం చెప్పకపోతే వాళ్ళు నల్లధనాన్ని పట్టుకునే వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఇంకొక దాన్ని కూడా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అనంత్ కుమార్ కంపెనీలు కానీ, జగన్ భుజ్బల్ కంపెనీలు కానీ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారికి లింకులు లేని కంపెనీలు, లేని చిరునామాలు, కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్, దీనికి సంబంధించి ఏంటి? మాట్లాడతాను, అన్ని మాట్లాడతాను. దీనికి ముందుగా ఒక వారం 10 రోజుల ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో మళ్ళీ ఏదో జరగబోతోంది అనేటటువంటి ఒక పేపర్లకు సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్లకు సంబంధించినటువంటి వార్తలు రావడం, అంటే ఒక కొత్త కేసును మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తున్నారు, అతను అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు అనేటటువంటి కథనాలు వచ్చినాయి. సరే, ఆ సందర్భంలోనే జాతీయ మీడియాకు సంబంధించిన నేషనల్ టైమ్స్ నౌ సంబంధించినటువంటి కొన్ని ఛానల్ ఇవాళ మాయావతి సంబంధించిన ఆయన సాయిబాబా గారు ఏదో మాట్లాడారు. ఇవి ఒకటి ఏంటంటే, సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎక్కడా కూడా ఏవైతే ఇవాళ టైమ్స్ నవ్వు లేకపోతే ఇంకా సాయిబాబా గారు చెప్తున్నారో దీనికి సంబంధించినటువంటి షెల్ కంపెనీలు కానీ, బ్లాక్ షెల్ అనేటటువంటి కానీ లేకపోతే సూట్ కేస్ కంపెనీలను కానీ సిబిఐ ఎంక్వైరీ చేసిన దాంట్లో ఎక్కడా కూడా కోట్ చేయలేదు. ఛార్జ్ షీట్లలో కూడా ఎక్కడా కూడా దర్యాప్తు చేసిన తర్వాత అనంతరం కూడా ఇవాళ ఇవి సూట్ కేస్ కంపెనీలు అని సిబిఐ పేర్కోలేదు. సిబిఐ పేర్కొన్నటువంటి వాటిని కూడా వీరు మళ్ళీ ఏవో కొత్తగా మాట్లాడుతున్నారు. ఒకటేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలి, లెక్కలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పటికే ఐటీకి సంబంధించినటువంటిది చెప్పారు. ఐటీకి సంబంధించి చెప్పిందే సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటివే, వీళ్ళేమి తొవి తీసినటువంటి వ్యవహారాలు కాదు. ఇవాళ ఆయన వ్యాపారాలు ఏంటి, ఆయన లెక్కలేంటి అనేటటువంటిది ఆయన ఐటీకి సంబంధించినటువంటి దాంట్లో పేర్కొన్నటువంటి విషయాలనే ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడుతున్నారు. ఇవాళ పయ్యావుల కేశవ్ గారు అడిగినా ఇంకొకళ్ళు అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా ఉండడానికి అవకాశం ఎక్కడ? ఒక కేసు దర్యాప్తు జరుగుతూ ఉన్నప్పుడు రద్దు తర్వాత బయటపడుతోన్న ఈ లెక్కల్లో నలుపును తెలుపు చేసుకునే కార్యక్రమాల్లో భాగంగా బయటపడిన కొత్త వ్యవహారం అని చెప్తున్నారు. నలుపు తెలుపు ఇంకా ఏముందండి? మీరు లోటస్ పాండ్ నుంచి మూటలు సిబిఐ మోసుకెళ్ళింది మీరే చూపిస్తారు. ఏది ఒక లారీలు కేసులకు వెళ్ళారని మీరే చెప్తారు, మీ మీడియానే చెప్తే లారీల నిండా కాగితాలు, ఫైళ్లు ఇంకా ఏవో అన్ని పట్టుకుపోయారని చెప్తారు. ఇంకా నల్లధనంతకు సంబంధించినటువంటి కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఒకటి నేను అడుగుతున్నది ఏంటంటే, ఒక కేసు దర్యాప్తులో ఉన్నటువంటి తర్వాత ఇవాళ సిబిఐకి కూడా దొరకనటువంటి విషయం ఇవాళ తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడుతున్నారా అనేది ఒకటి ఏంటంటే, ఇది మళ్ళీ ఒక హిడెన్ ఎజెండా తోటి బయలుదేరుతున్నారు అందరూ కూడా. 6 ఏళ్ల తర్వాత కూడా ఒక ఎన్నికని చావు తప్పి కన్ను లొట్టబోయినటువంటి విధంగా 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన తర్వాత అనేక రకాల మోసాలు, అబద్దాలు, హామీలతో పాటు చేసిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసి జైల్లో ఉంచకపోతే మనం ప్రజల్లో ఉండలేమనేటటువంటి ఒక దిక్కుమాలిన రాజకీయం ఒకటి. ఇప్పుడున్న 2.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విపరీతంగా జన్మభూమి కమిటీల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కేబినెట్ దాకా అంత అవినీతిమయంగా మారిందని బహిరంగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నెంబర్ 1 ఉన్నాం కానీ బహిరంగ ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీరు పుష్కరాల దగ్గర నుంచి, పట్టిసీమ దగ్గర నుంచి ప్రతిదీ ఎక్కడ ఏ ప్రాజెక్టు చూసినా కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టులు రూపకల్పన చేస్తున్నారనే విమర్శ ఖచ్చితంగా ప్రజల్లో వస్తుంది. దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ కొన్ని మైండ్ గేమ్లు ఆడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఇప్పుడు కాదు కదా, ఆల్రెడీ నడుస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, ఎవరి మీద అవినీతి కేసులున్నా అదే లీగల్ గా మన చట్టబద్ధంగా చేయాల్సిన అన్ని కార్యక్రమాల వ్యవస్థలు ఉన్నాయి కదా, చేస్తున్నాయి కదా. ఈడీ చేస్తుంది, ఇప్పుడు చెప్తున్న డిపార్ట్మెంట్ చేస్తున్నాయి కనుక చేయనివ్వండి. కానీ నేననేది ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ 2.5 ఏళ్లలో ఒక్క విచారణ
ఒక్క విచారణ ఇదిగో ఈ ఈ పుష్కరాల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి, నేను విచారణ వేస్తున్నాను, లేకపోతే పలానా చోట ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నేను విచారణ, ఒక్క విచారణ లేదండి. సో మీరైతే దీన్ని కొట్టిపడేస్తున్నారు బ్లాక్ షెల్ వ్యవహారాన్ని, బేస్లెస్ వ్యవహారంగా. బేస్లెస్ అంటే ఇది ఇప్పుడు రాజకీయంగా దీన్ని ప్రత్యర్థులను దెబ్బతీయడానికి వాడుతున్న రాజకీయ ఎత్తుగడగానే ఉన్న తప్ప నిజంగా చేయాలంటే డిమాండేషన్ తర్వాత అన్నారు కాబట్టి డిమాండేషన్ తర్వాత హెరిటేజ్ ఫ్యూచర్ కి ఎట్లా అమ్మారు, అదే విధంగా వాళ్ళ హెరిటేజ్ షేర్లు అధికారంలోకి రాకముందుకి 250 ఉంటే ఇవాళ 950 రూపాయలు ఎట్లా పెరిగింది ఈ 3 ఏళ్లలో, ఇవన్నీ కూడా చర్చించాలి. డిమాండేషన్ తర్వాత అసలు లీకులు ముందే ఎందుకు చంద్రబాబు గారికి అందిని? డిమాండేషన్ ముందు హ్యాపెండ్ అయింది కదా హెరిటేజ్ ది 2 days ముందు. 2 days ముందు ఆయన లేఖలు రాయడము. రైట్, 1 second. బాబు గారు ఇందాక పద్మ గారు అన్నట్టు ఒక ఏవో లీకులు వస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ కొత్త కేసులు తవ్వుదీయడం, లేకపోతే ఆయన జైలుకు పంపి కుట్రలు జరగడం, ఇట్లాంటి పరిస్థితి ఏమన్నా ఉందా? అందులో భాగమేనా ఈ బ్లాక్ షెల్ వ్యవహారం? ఒకటి మాత్రం వాస్తవం. నేను రఘునాథ్ బాబు గారిని అడిగాను. సాయిబాబు గారు 1 second, ఐ విల్ కమ్ టు యు. ఒకటి మాత్రం వాస్తవం, ఈ ఇట్లా తప్పులు చేసి ఉంటే ఎవరైనా వాటిల్లోంచి మాత్రం తప్పించుకోలేరు ఈ ప్రభుత్వంలో. గతంలో మాదిరి ఏదో చేసేసి ఘటాన్ అయిపోవచ్చు అనేది మాత్రం ఈ నరేంద్ర మోడీ గారి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో సాధ్యం కాదు. కాబట్టి దానిలో ఎవరైనా నిజంగా ఉండుంటే, అంటే వాళ్ళ మాయావతి ఇది బయటకు వచ్చింది, ఇంకా చాలా మంది ఉంటారులేండి దానిలో. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండుంటే, అది కేశవ్ గారు చెప్పినట్టు దాని మీద కూడా సీరియస్ గానే ఉంటారు. అయితే ఆ రోజు సిబిఐకి ఈ అందినయా లేదా, లేకపోతే సిబిఐకి అందిన వాటిల్లో ఈ కూడా ఉండుండొచ్చు. అవి కరెక్ట్ గా ఐటీ దగ్గర ఉన్న సమాచారం దానిలో కూడా ఉండుండొచ్చు. కాబట్టి వీటి మీద మాత్రం నిష్పక్షపాతంగా చాలా ఎవరిని స్పేర్ చేయకుండా గ్యారంటీగా విచారణ జరుగుతుంది. రవి గారు, మొత్తం అంటే యూపీకి, మహారాష్ట్రకి, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఎట్లా చూడాలి? అంటే దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే తేలుతుందన్న తెలుగుదేశం పార్టీ కామెంట్స్ మీరు ఎట్లా చూస్తారు? అంటే తెలుగుదేశం పార్టీ ఎట్లాగో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం మీద తగినంత ఒత్తిడి తెచ్చి ఆ కేసును వేగవంతంగా విచారించేసి నిజానిజాలు ఒకసారి నిర్ధారిస్తే సరిపోతుంది. ఇప్పుడు జైలుకు వెళ్ళటం అనేదేమో న్యాయస్థానాలు ఇవన్నీ చేయాల్సిన పని తప్ప రాజకీయ విమర్శలతోనే ఎవరు జైలుకు పోవడం జరగదు. ఒకటి నిజం, తెలుగుదేశం పార్టీ మొదట ప్రకటించిన రాజ్ ఆఫ్ కరప్షన్ లోనే వాళ్ళు అనేక కంపెనీల అడ్రస్లు అవి చూస్తే అవన్నీ కలకత్తావి. కలకత్తాలో ఉన్న సూట్ కేసు కంపెనీ, నాకంటే సాయిబాబా గారికి ఈ విషయాలు బాగా తెలుసు. సూట్ కేసు కంపెనీలను వాడుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఉంది, తెలుగుదేశం మంత్రి ఒక ఇప్పుడు రకరకాల దాంట్లో ఉంది. కలకత్తా ఈ సెంటర్ ఆఫ్ అనేక సూట్ కేసు కంపెనీలకు అది కేంద్రంగా ఉంది. మాయావతి అయినా ఇంకొక ఆయనైనా శరద్ పవార్ సంబంధించిన వాళ్ళైనా సిబిఐ ఇక్కడ దశల వారీగా పాక్షికంగా వ్యవహరించడం అనేది ముఖ్యమైన సమస్య. దాని అంతేందుకు ఇప్పుడు రఘునాథ్ బాబు గారు ఇంత చెప్తున్నారు. నిన్న సుప్రీంకోర్టులో వెళ్ళారు. సుప్రీంకోర్టు సహారా డైరీల మీద విచారణ అక్కర్లేదని చెప్పింది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం నిజాయితీగా మేము ధైర్యంగా ఎదుర్కొంటామనే మాట బీజేపీ ఎందుకు సంస్థాగతంగా చెప్పడం లేదు? కాబట్టి ఎంట్రీలు, ముడుపులు, కార్పొరేట్ల సంబంధాలు, ఈ మార్పులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. వీటి మీద కుట్ర అంటే ఇప్పుడు వైసీపీ ఒక వాస్తవాన్ని గుర్తించాలి కదా. కేసు నడుస్తుంది, కేసు పూర్తి కాలేదు, అది మధ్యలో ఉంది. మధ్యలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు చేస్తారు. కుట్ర పని అయితే పత్రాలు సృష్టిస్తే ఎదుర్కోగలిగిన శక్తి వైసీపీకి ఉంది కదా. అసలు అది ప్రస్తావించనే కూడదు అని వైసీపీ అంటే అది కుదరదు. రెండోది, మేము విమర్శ చేసినంత మాత్రాన ఆయన జైలుకు పోతాడని తెలుగుదేశం అనుకుంటే జరగదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిందే ఇది కూడా మళ్ళీ ఇప్పుడు 2018-19 ఎన్నికల సంవత్సరం కాబట్టి నెమ్మదిగా రాజకీయ దీని వైపు మళ్ళీ వెళ్తూ ఉంది. తెలుగుదేశం అదనంగా ఏం బయటికి తీసిందని నేను చాలాసార్లు అడిగారు. సాయిబాబా గారు లాంటి వాళ్ళు కూడా చెప్పొచ్చు దానికి. జగన్ మీద ఆరోపణలు చేసిన తర్వాత ఈ 2.5 లేదా 3 సంవత్సరాల్లో అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని అదనంగా ఆ కేసులో అడుగు పడింది ఏదైనా ఉందా? ఆధారాలు సంపాదించింది ఏమైనా ఉందా? స్వాధీనం చేసుకుంది కూడా చాలా తక్కువ. బ్రహ్మణి ఇట్లాంటి 1-2 తప్ప వాళ్ళు చేసింది. ఎందుకు చేయలేరంటే వీళ్ళందరూ ఒకటే కార్పొరేట్ నమూనాను అనుసరిస్తూ ఉంటారు కాబట్టి ఇంచుమించుగా కుడియడంగా అవే జరుగుతూ ఉంటాయి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తారు, ఇంచుమించుగా కుడియడంగా అవే జరుగుతూ ఉంటాయి. మేబీ అందులో డిగ్రీస్ ఏమనుకుని తేడా ఉండొచ్చు, ఇది ఎక్కువ తక్కువ. సార్ ఇప్పుడు రవి గారికి కూడా నేను ఎంత నిబద్ధతగా ఉంటాను లేకపోతే ఏ విధంగా పనిచేస్తుంటాం అనేది రవి గారికి కూడా తెలుసు. ఇక్కడ వైద్యనాథ వాసిరెడ్డి పద్మ గారు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ
చావు తప్పి కొన్నిలట్టపై 5 లక్షల ఓట్లతో గెలవలేదండి. ఇక్కడ ప్రజలు చీత్కరించారండి వైఎస్ఆర్ పార్టీని. ముందు అది తెలుసుకోమనండి, మేము ఎట్లా గెలిచామనేది వాళ్ళకు కూడా ఓట్లు వాళ్ళ బాగా వ్యాఖ్యానాల దాదాపు కోసం వచ్చాయి లేదు. కదా. వాస్తవానికి figures అట్లాగే figures అయితే అదే కదా. తెలుగుదేశం Voting పార్టీ- percentage మీకు తెలుగుదేశం 0.5 పార్టీ ఎక్కువ. కదా. అంటే మనసులో ఏ తెలుగుదేశం భావంతో పార్టీ ఓటేసారు పక్కన పెడితే అది మాటలు పర్సెంటేజ్ 5 లక్షల ఓట్ల తేడా 5 లక్షల ఓట్ల తేడానే ఉందని చెప్పుకోవచ్చు కానీ మీరు, కానీ చావుదట్టి కొన్నులట్ట పోయి గెలిచారనేది ఎట్లా? రైట్ సాయిబాబు గారు, ఈ అవినీతి ఆరోపణల విషయానికి వస్తే నేను కూడా చెప్తాను, సాయిబాబు గారు, ప్రజలు అవినీతి వైఎస్ఆర్ పార్టీని చేత్కరించారు, తోసి అవతలేశారు అనే మాట కూడా అంటాం. ఇది వ్యాఖ్యానాలు కాదు. ఇవాళ సూట్ కేసు కంపెనీలు ఆ కంపెనీలు ఇవాళ కాకపోతే రేపైనా బయటపడతాయనేది విషయం. అట్లాగే సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎక్కడా ప్రస్తావించలేదు అనేది పద్మ గారు అన్నారు. సిబిఐ ఛార్జ్ షీట్లు అన్ని తీసుకొని చర్చకు వద్దాము. ఆ సిబిఐ ఛార్జ్ షీట్ లో ఏది ఎక్కడ మెన్షన్ చేశారు, ఎవరెవరు ఏ విధంగా చేశారు చర్చించడానికి కోర్టులు ఉన్నాయండి. ఛార్జ్ షీట్లు అన్నింటినీ మీరు Exactly. సాయిబాబు గారు, పద్మ గారు చెప్పినట్టు ఒక నిమిషం. ఆల్రెడీ సిబిఐ ఛార్జ్ షీట్ లో చేసిన టైం అప్ కాదు, ఒక రెండు పాయింట్లు. ఇది ప్రస్తావించలేదు ఒక నిమిషం, కాబట్టి సాయిబాబు గారు. అంటే సిబిఐ ఇక్కడ సిబిఐ రాజకీయాలు చేస్తుందా? నా ప్రశ్న ఏంటంటే సాయిబాబా గారు, సాయిబాబు గారు 1 సెకండ్. నా మాట ఏంటంటే సిబిఐ రాజకీయాలు చేస్తుందా? అంటే వైసీపీ లేకపోతే టీడీపీ, టిఆర్ఎస్, మాయావతి అంటే ఎప్పుడెప్పుడు వాళ్ళతో ఉన్న రాజకీయ సంబంధాలను బట్టి సిబిఐ నడుస్తుందా వాస్తవానికి? చెప్పదలుచుకున్నారా? లేదు, ఇప్పుడు సహారా సమస్య వస్తే కూడా సిబిఐ ఎందుకు చొరవ తీసుకోలేదు? కాబట్టి సిబిఐని మనం ఎంతవరకు రైట్ సాయిబాబు గారు, బట్ విశ్వసించగలుగుతాం? బిఫోర్ కన్క్లూడింగ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారా లేకపోతే పార్టీ నడుపుకుంటారా ఇవన్నీ తేల్చాల్సింది ఇంకొక పార్టీగా ఉన్న మీరు కాదు కదా. దీనికి సంబంధించి విచారణలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ దోషి అని తేలితే ఏం చర్యలు చేయాలో వాళ్ళు తీసుకుంటారు. మీరు ఎట్లా కామెంట్ చేస్తారు? ఒక పార్టీని అమ్మేసుకోవాలని, ఓఎల్ఎక్స్ లో పెట్టుకోవాలని, జైలుకి వెళ్ళిపోతారని ఎట్లా చెప్తారు? కన్క్లూడ్ ఇన్ 1 minute ప్లీజ్. ఇక్కడ నల్లధనం గురించి చర్చ జరుగుతున్న టైంలో, నల్లధనం అనేది కొన్ని కంపెనీల నుంచి బయటకు వస్తున్న టైంలో ఆ నల్లధనం ఉన్న కంపెనీల్లో నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్వెస్ట్మెంట్ రావటం అనేది ఇవాళ ప్రాధాన్యత వచ్చిందండి. ఆ ప్రాధాన్యత వచ్చిన దాన్ని జాతీయ ఛానళ్లు కూడా తీసుకొచ్చినాయి. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పున్నారు. ఇవాళ దాన్ని ఆ వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించిన ఒకరికి జరుగుతున్న, మన ప్రజలకు దోపిడీ జరిగిన దాని గురించి మీద చర్చ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కామెంట్ ఎట్లా చేయకుండా ఉంటుంది? ఆ వ్యవహారంలోనే పయ్యావుల కేశవ్ గారు ప్రస్తావించున్నారు. మరి ఇవాళ వాసిరెడ్డి పద్మ గారు సపోర్టింగ్ అమ్ముకోవచ్చు పార్టీని అనే కామెంట్ మీరు సపోర్ట్ చేస్తున్నారు అంతేనా? అంటే ఎమ్మెల్యేలు కొనే అలవాటు అవకాశం ఉంది కానీ పార్టీలు కొనే అవకాశం లేదు. ఒక్క నిమిషం ఋషి గారు, చెప్పండి. ఒక్క నిమిషం ఋషి గారు, ఇక్కడ మనం ఆయన సందర్భోచితంగా ఏ సందర్భంలో అన్నారనేది కూడా చూడాలి. ఇక్కడ అక్కడ ఎదురు విలేకరులు ఏమడిగారు, ఆయన ఏం చెప్పారు అనే దాంట్లో మీరు చూసుకోవాలి. కానీ దాన్ని చర్చ చేద్దామంటే సపరేట్ గా చర్చ చేద్దాం. థ్యాంక్ యూ సాయిబాబు గారు, లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇప్పుడు ఇందాక పద్మ గారు ఇది ఈ హెరిటేజ్ ది డిమానిటైజేషన్ తర్వాత అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సేల్ అనేది డ్యూ డెలిజెన్స్ ఒక 6 నెలల్లో సంవత్సరంలో జరుగుతుంది. అది ఒక్క రోజులో అయ్యే డీల్ కాదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందుకు లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. రణేంద్ర బాబు గారు, గౌతమ్ గారు, పద్మ గారు, రవి గారు, ఇది వాళ్ళ